హలో! హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో గులాబీ పువ్వులు, అలాగే జంతికలు తయారు చేశాను. గులాబీ పువ్వుల కోసం ఏమేమి కావాలో మీకు చెప్తాను. ఈ వీడియో చూస్తూ నా వాయిస్ వినండి ఫ్రెండ్స్ చివరి వరకు. గులాబీ పువ్వుల కోసం అర కేజీ మైదా పిండి, అర కేజీ బియ్యం పిండి, అర కేజీ పంచదార తీసుకోవాలి. వీలైతే పంచదారని మీరు మిక్సీ పట్టుకోవచ్చు, లేకపోతే అలాగే కలుపుకోవచ్చు. ఈ మూడింటిని ఒక బౌల్లో వేసుకుని వాటర్ పోసుకుంటూ కొంచెం కొంచెంగా కొంచెం జోరుగా అయ్యేంత వరకు కలుపుకోవాలి సమానంగా. సమానంగా అంటే గులాబీ పువ్వులు గుత్తు అందులో ముంచినప్పుడు ఆ పిండి దానికి అంటుకునేంత కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మీరు కలుపుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ని మరిగించుకొని ఆయిల్లో ఆ గులాబీ పువ్వులు గుత్తి పెట్టుకొని అది కొంచెం వీటెక్కిన తర్వాత ఆ పిండిలో ముంచుకొని అది ఒక సెకను అట్లా ఉంచి దానికి అంటుకున్న తర్వాత అది తీసుకెళ్ళి ఆయిల్లో పెట్టాలి. ఆయిల్ నుంచి కొంచెం వేడెక్కిన తర్వాత దాని నుంచి గులాబీ పువ్వు గుత్తిని వేరు చేయాలి. తర్వాత గులాబీ గుత్తులు బాగా వేగనివ్వాలి. చూసారు కదా చివరిగా గులాబీ పువ్వులు ఎట్లా తయారైనాయో. తర్వాత జంతికలు తయారు చేశాను. ఆ జంతికల్లో కూడా ఎలా తయారు చేశాను అనేది మీకు ఈ వీడియోలో వాయిస్ ద్వారా చెప్తాను. నేనైతే కేజీ బియ్యం పిండికి అర కేజీ పచ్చెనపప్పు తీసుకున్నాను. 2 కేజీల బియ్యం పిండికి కేజీ పచ్చెనపప్పు తీసుకుని 2 మిక్స్ చేసుకొని మిల్లి దగ్గర ఆడిచ్చాను. ఆడిచ్చిన దాంట్లోని సరిపడా కారం, సరిపడా సాల్ట్ వేసుకొని అలాగే వాము కూడా వేసుకున్నాను. మీకు వీలైతే నచ్చితే నువ్వులు కూడా వేసుకోవచ్చు. నేనైతే నువ్వులు కూడా వేశాను. ఇవన్నీ బాగా వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకున్నాను. చాలామంది వేడి వాటర్ వేస్తారు. వేసుకున్నా పర్వాలేదు, వేసుకోకపోయినా పర్వాలేదు. నేనైతే వేడి వాటర్ ఏం పోయలేదు. నార్మల్ వాటర్ వేసుకుంటూ సరిపడా కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలిపాను దాన్ని. బాగా కలిపిన తర్వాత ఆయిల్ కాసి ఆయిల్లో ఈ పిండి జంతికల్లాగా వేసాను. చాలా అంటే చాలా గుల్లగా వచ్చినాయి. కొలతలు పర్ఫెక్ట్గా వచ్చినాయి. చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. వీలైతే మీరు కూడా ఇవే కొలతలతో చేయండి. మీకు కూడా చాలా బాగా వస్తాయి. ఫస్ట్ టైం తయారు చేసే వాళ్ళకైతే ఇవి చాలా చాలా సింపుల్ మీకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను జంతికలు అయితే ఎప్పుడు చేస్తూ ఉంటా కానీ గులాబీ పువ్వులు ఇదే ఫస్ట్ టైం చేయడం. నేను చెప్పిన కొలతలతో తయారు చేస్తే ఫస్ట్ టైం అయినా కానీ చాలా అద్భుతంగా వస్తాయి. నేను ఫస్ట్ టైం చేసినా కూడా నాకు గులాబీ పువ్వులు చాలా అంటే చాలా చాలా బాగా వచ్చాయి. ఎందుకంటే కొలతలు పర్ఫెక్ట్గా సరిపోయినాయి అన్నీని. నేనైతే పంచదారని మిక్సీ పట్టుకుని వేసాను. మీరు కూడా వీలైతే మిక్సీ పట్టుకొని ఇలా ట్రై చేయండి. చాలా బాగా వస్తాయి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.